అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. వాసంతి రంభలాగా ఉండాలనుకుని తనకు చేతనైన అలంకారం అంతా చేసుకుంది. కాటుక గీతలు చెవుల దాకా లాక్కుంది. పెన్సిల్తో కనుబొమ్మలు దిద్దుకుంది. కణతల దగ్గర జుట్టు రింగులు రింగులుగా తిప్పుకొని అంటించుకుంది. ముత్యాల దండ పీక దగ్గరికి ఒక పేట, బొడ్డు దగ్గరికి ఒక పేట తీసుకుంది. చీర అంచు చెక్కు చెదరకుండా నడుం చుట్టూ చుట్టుకుంది. చేతులకున్న 2 బంగారపు గాజుల బరువు చాలక జానకి గాజులు కూడా తీసుకుంది. కానీ అవి వాసంతికి వేళ్లదాకా కూడా ఎక్కలేదు. జానకి ఉంగరం వాసంతికి చిటికిన వేలికి కూడా పట్టలేదు. జానకి చేతులు చూస్తే వాసంతికి ఆ క్షణంలో చాలా ఆశ్చర్యం వేసింది. తన అరిచేతులు జానకి చేతుల్లాగా అంత పల్చగా, వేళ్ళు అంత సన్నగా పొడుగ్గా ఉంటే ఈ సంబంధం తప్పకుండా కుదురుతుందనిపించింది. వదిన చేతులు భలే ఉంటాయి అంది ఆ ఉద్వేగంలో. సరే, నువ్వు తొందరగా తయారవ్వు, వాళ్ళొచ్చే వేళైపోయింది అని తొందర పెట్టాడు వెంకట్రావు. సరిగ్గా 5 గంటలకి గేటు ముందు కారు ఆగింది. వెంకట్రావు గేటు దగ్గరికి పరిగెత్తి గేటు బార్లా తీసి కారు దగ్గర నిలబడి చేతులు ముడుచుకోవాలో కట్టుకోవాలో, చేతులు ఏం చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడ్డాడు. పెళ్ళికొడుకు, అతని తల్లి, సుబ్బారావు దిగారు కారులోంచి. వాళ్ళిద్దరూ తెలుగు వాళ్ళలాగే లేరు. సుబ్బారావు చెప్పాడు కాబట్టి అనుకోవలసిందే. ఎక్కడో తెల్లదేశంలో పుట్టి పెరిగిన వాళ్ళలాగున్నారు. వాళ్ళని చూసి చూడగానే పెద్ద ఆనందము, పెద్ద దడ కలగలుపుగా వచ్చాయి వెంకట్రావుకి. వాళ్ళకి దారి చూపించుకుంటూ ఇంట్లోకి తీసుకొచ్చాడు. వాళ్ళు కూర్చోగానే ఫేను పెట్టాలని ప్రయత్నించి ఏ మీట నొక్కాలో దాని పద్ధతేమిటో సరిగ్గా గుర్తులేక తికమకపడి కంగారులో పిచ్చి పిచ్చిగా మీటలు నొక్కాడు. అది వాళ్ళు వాడే వస్తువు కాదనే సంగతి చూసేవాళ్ళకి శుభ్రంగా తెలిసిపోయింది. వచ్చి రాగానే ఎలాగో ఫ్యాన్ పెట్టి లోపలికి పరిగెత్తాడు. పనమ్మాయితో కాఫీలు పట్టించుకొచ్చాడు. పెళ్ళికొడుక్కి ఖచ్చితంగా 35 ఏళ్ళు దాటి ఉంటాయి. చెయ్యెత్తు మనిషి, క్యారెట్ దుంపల ఎర్రటి రంగు, చెవి తమ్మెల దాకా చెంపలు, బండ ముక్కు, బండ పెదాలు, బండ మొహం, బండ చేతులు, బండ కాళ్ళు, అంతా బండ బండ. చొక్కా ఒకటి 1000 రూపాయలుంటుందేమోనన్నంత ఖరీదైన బట్టలు, రాళ్ళ దిమ్మలంత బూట్లు, మండ్రగబ్బంత వాచి, తాటిమట్టంత బెల్టు. పెళ్లి కుమారుడి సౌందర్యానికి వెంకట్రావుకి మూర్ఛ వచ్చేసింది. అతనికి తన బావమరిది అయినట్టు అతనితో సరసాలు అవి తలుచుకొని కొన్ని సెకండ్లు పరవశించాడు. పెళ్ళికొడుకు తల్లి చాలా లావుగా ఉన్న మొహం నాజుగ్గా ఉంది. తెల్లటి తెలుపు, చేతుల్లేని చంకలు కనబడే జాకెట్టు, పెదాలకు చాలా లేత రంగు, పైకి ఆడంబరంగా లేని ఖరీదైన లేత పూల చీర విమానాల్లో ప్రయాణాలు చేసే ప్రయాణీకురాల్లా ఉంది. సుబ్బారావు వాళ్ళ పక్కన కూర్చోలేదు, దూరంగా కూడా కూర్చోలేదు. యజమానుల ముందు కొంచెం ఎక్కువ స్థాయి నౌకరు నుంచున్నట్టు ఒక పక్కగా నుంచున్నాడు. బయలుదేరే ముందు అతనికి వాళ్ళకి ఘర్షణ జరిగింది. సుబ్బారావు వాళ్ళ పక్కన కూర్చోలేదు, దూరంగా కూడా కూర్చోలేదు. యజమానుల ముందు కొంచెం ఎక్కువ స్థాయి నౌకరు నుంచున్నట్టు ఒక పక్కగా నుంచున్నాడు. బయలుదేరే ముందు అతనికి వాళ్ళకి ఘర్షణ జరిగింది. నీ ఫ్రెండు కట్నం ఎంతిస్తాడు అన్నారు వాళ్ళు. బాగానే ఇస్తారు అన్నాడు సుబ్బారావు. 2 లక్షలు ఇవ్వగలరా అన్నారు వాళ్ళు. సుబ్బారావు వణుకుతూ ఇవ్వగలరా అనుకుంటా అని బూకరించాడు. వెంకట్రావుకి తన బంధువుల్ని చూపించే ఛాన్స్ తప్పిపోతే ఇక తన ప్రగల్భాలు అంత వెర్రిమొహం వేసుకుని వినేవాడు దొరకడని అతని భయం. ఈ గేటు దగ్గర ఆపు అని సుబ్బారావు డ్రైవర్తో అన్నప్పుడు పెళ్ళికొడుకు ఆ గేటు లోపలి ఇంటిని చూసి టైం వేస్ట్ వ్యవహారం ఇదంతా అని సుబ్బారావు మీద చాలా కోపంగా ఇంగ్లీషులో విసుక్కున్నాడు. పోనీలే 5 నిమిషాలు కూర్చుని వచ్చేద్దాం అని తల్లి సుబ్బారావు నేరాన్ని కొంచెం క్షమించింది. అంతలో వెంకట్రావు పరిగెత్తుకుంటూ వచ్చి గేటు తీయనే తీశాడు.
ఈ సంబంధం మీకు కుదరదు, లాభం లేదు అని సుబ్బారావు వెంకట్రావుతో అనేద్దామనుకున్నాడు కానీ గుసగుసలకి కూడా వీలు కాలేదు. పనమ్మాయి కాఫీలు తెచ్చిపెడితే వాళ్ళు అక్కర్లేదన్నారు. వెంకట్రావు హడలిపోయి బిక్కమొహం వేసి సుబ్బారావు వంక చూశాడు. పట్టుకుపొమ్మని సైగ చేశాడు సుబ్బారావు. వెంకట్రావు కాఫీలు లోపలికి పంపించేశాడు. తర్వాత ఏం చేయాలో తోచలేదు. కాఫీలు అవ్వగానే వెండి భరణతో వాళ్ళ ముందు వంగి ఒక్కపడి ఇద్దామనే ముచ్చట తీరలేదు. మరేం చేయాలో తోచక సుబ్బారావులాగే తను చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అతి భారంగా ఒక్క అరనిమిషం గడిచింది. సుబ్బారావు వణుకుతూ చంకల రవిక ముసలమ్మ దగ్గర వంగి ఆవిడికి వినబడకుండా నెమ్మదిగా వినయంగా అమ్మాయిని చూస్తారా అని గొణిగాడు. సుబ్బారావులకి వెంకట్రావులకి కూడా వినయ విధేయతలు, అణకువలు, నెమ్మదులు, శుభ్రతలు, అందచందాలు అన్నీ తెలుస్తాయి. వాటి వల్ల లాభం ఉంటే, పెద్ద ఎత్తున లాభం ఉంటే, ఆ లాభం డబ్బు రూపంలోనో గొప్ప రూపంలోనో ఉండాలి. అప్పుడు వీరికి అన్ని సుగుణాలు అబ్బుతాయి. సుబ్బారావు గొణుగుడు ముసలావిడికి బాగానే వినబడింది. తొందరగా వెళ్దాం, టైం లేదు అని ఆవిడ ఎంతో మెత్తగా హిందీలో చెప్పింది. సుబ్బారావు వెంకట్రావుకి సైగ చేశాడు. ముస్తాబు చేసుకుని మంచం అంచున కూర్చున్న వాసంతి కలల్లో తేలుతోంది. మాటికి మాటికి రుమాలుతో మొహం మీద చిరుచెమటలు తుడుచుకుంటోంది. వాసంతి, ఒకసారి ఇలా రామ్మా అన్నాడు వెంకట్రావు. అతని కంఠం దడదడా వణికింది ఆతృతతోటి. ఆ సంబంధం కుదరదేమోననే భయంతోటి. 9 మంది ఆడపిల్లలున్న తండ్రికి వచ్చినంత దడ వచ్చింది అతనికి. వాసంతి చిటికలో మళ్ళీ పౌడర్ అద్దుకుంది. వెంకట్రావు చెల్లెల దగ్గరికి వచ్చి చెవిలో వాళ్ళేమన్నా అడిగితే హిందీలో జవాబు చెప్పు అన్నాడు కంగారుగా. హిందీ రాదుగా నాకు అని తెల్లబోయింది చెల్లెలు. రాదా? అయితే పోనీ ఇంగ్లీష్లో చెప్పు, తెలుగులో మాత్రం చెప్పొద్దు. దానికి ఇబ్బందిగా చూసింది. పర్వాలేదు, ట్రై చేయి, రా తొందరగా అని తను గబగబా వెళ్ళిపోయాడు. వాసంతి సిగ్గుపడుతుంటే వెళ్ళవే అని పెద్దమ్మ వెనక నుంచి తొందర చేసింది. వాసంతి తల వంచుకొని సిగ్గుపడుతూ నేల మీద జీరాడుతున్న చీర కుచ్చిళ్ళు మునివేళ్లతో ఎత్తి పట్టుకొని సెంటు ఘుమఘుమలతో ముందు గదిలోకి వెళ్ళి తన కోసం ఉన్న కుర్చీలో కూర్చుని కుచ్చెళ్ళు పాదాల మీద పరిచినట్టుగా వదిలింది. పెళ్లి చూపుల చీర కట్టుకొని వాసంతి గదిలో మంచం మీద కూర్చున్న దగ్గర నుంచి ఎంత ఆందోళన పడిందో జానకి చూస్తూనే ఉంది. చాలా జాలేసింది జానకి. ఆడపిల్ల ముస్తాబు చేసుకుని ముక్కు మొహం ఎరగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవటం, వాళ్ళు నచ్చిందంటారో నచ్చలేదంటారో, తీరా సంబంధం కుదిరితే పెళ్లి చేసుకుని పిల్లని తీసుకెళ్తారు. అప్పటినుంచి ఆ పిల్ల బతుకు ఎంత హీనం చేయాలో అంతా చేస్తారు. అంతే కదా జరిగేది చివరికి అని అనిపించింది జానకి. వాసంతి లాంటి వాళ్ళు కొంచెం గడుస్తనంగా బతకగలరేమో అని కూడా అనిపించింది మళ్ళీ. గడుస్తనంగా బతికితే ఆ బతికేం బతుకు? ఎన్నాళ్ళు బతికొస్తారు గడుస్తనాలతోటి, పెంకితనాలతోటిను. బతుకంటే భార్యాభర్తల మధ్య సామరస్యంతో బతకాలి కానీ. ఏయ్, పిలుస్తుంటే వినిపించుకోవేం అని వెంకట్రావు జానకి దగ్గరకు వచ్చి గొంతు నొక్కుకొని ఖయ్యమన్నాడు. స్వీట్స్ పంపించు అని ఆజ్ఞాపించి ముందు గదిలోకి పరిగెత్తాడు. వాసంతి వెళ్ళి కూర్చున్నాక 5 నిమిషాల దాకా నిశ్శబ్దంగా గడిచింది. పిల్లని ఎలా చూడటానికైనా ఎక్కడెక్కడ చూడటానికైనా తనకు పర్మిషన్ ఉన్నట్టు పెళ్ళికొడుకు ఎదర కుర్చీలో కూర్చున్న పిల్లని తినేసేలా చూస్తున్నాడు. ప్రమీల గారి కుర్చీ విరగ్గొట్టి వెంకట్రావుకి మాట దక్కనివ్వకుండా చేయటానికి కంకణం కట్టుకున్నట్టు కుర్చీలో కుమ్మరి పురుగులాగా మెదులుతూ కుర్చీతో ఫీట్లు చేస్తున్నాడు. పెళ్ళికొడుకు తన చెల్లెలి సౌందర్యానికి వెర్రెత్తిపోతున్నాడని, ఈ సంబంధం కుదిరి తీరుతుందని వెంకట్రావు వారచూపులతో నిర్ధారణ చేసేసుకున్నాడు. ఆ ఉత్సాహంలో వరాలు తెచ్చిన స్వీట్స్ పళ్ళాలు తనే అందుకున్నాడు. ఈసారి పెళ్ళికొడుకు వరాలకేసి చూపు తిప్పాడు. బక్కపల్చగా పొడుగ్గా ముక్కు మొహం తీర్చిదిద్దినట్టున్న 16 ఏళ్ల వరాలు పెళ్లివాళ్ళని కుతూహలంగా చూస్తూ తలుపు దగ్గరే నిలబడిపోయింది. పెళ్ళికొడుకు చూపు ఎటు మళ్ళిందో కనిపెట్టిన వెంకట్రావు నువ్వెళ్ళు అని వరాలని తరిమేసి
స్వీట్సు పళ్ళాలతో వాళ్ళ ముందు వంగి దయచేసి తీసుకోండి అని ఇంగ్లీష్లో ప్రార్థించాడు. ఆ పడుచు ముసలమ్మ తనకు తీపి పదార్థాలు పడవంది, కారం పదార్థాలు గిట్టవంది. పెళ్ళికొడుకు తన చూపులకు అడ్డం వచ్చిన వాడి పీడ వదిలించుకోవటానికి పళ్ళెంలో చేపెట్టి ఒక బిస్కెట్ దొరికితే అదే తీసుకుని మెడ తిప్పేసి చూపులు మళ్ళీ వాసంతి మీదికి పోనిచ్చాడు. అది గ్రహించిన వాసంతి తన్మయత్వంలో మునిగిపోయింది. వరండాలోకి పోయే గుమ్మం దగ్గర తలుపు వెనకాల నుంచి ఒక ఆడవాసన కొట్టి పెళ్ళికొడుకు అటు కూడా శక్తివంచన లేని ప్రయత్నాలు చేసి ఒక ముసలమ్మని కనిపెట్టి చురుగ్గా కళ్ళు తిప్పేసి చూపులు మళ్ళీ వాసంతి మీదకి పోనించాడు. వాళ్ళు వాసంతిని ఏమీ అడగలేదు, పేరేమిటని కూడా అడగలేదు. ఇక లేచే ప్రయత్నంలో కూడా ఉన్నట్టు అనిపించారు. 5-10 నిమిషాల కన్నా ఎక్కువ కూర్చోరని సుబ్బారావు మొదటే అన్నాడు. అప్పుడే 12 నిమిషాలైంది. వెంకట్రావుకి కంగారు పుట్టింది, తెగింపు వచ్చేసింది. తల్లి కొడుకులిద్దరినీ మార్చి మార్చి చూస్తూ తాగినవాడిలాగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ అమ్మాయి మా కజిన్ సిస్టర్ అండి, మా పిన్ని కూతురు. చాలా తెలివైంది, చురుకైంది. కాలేజీలో చదువుకుంటూనే ఇంట్లో వంటంతా తనే చేస్తానంటుంది. వాళ్ళ అమ్మగారిని అసలు వంటింట్లోకే రానివ్వదండి. కుట్లు, అల్లికలు అన్నీ నేర్చుకుంది. ఏ పనైనా ఇలా చూస్తే అలా పట్టేస్తుంది. చాలా నెమ్మదస్తురాలు. ఎన్ని సంబంధాలు వచ్చినా మేమే ఇష్టపడలేదండి. ఆడపిల్లని తగిన వాళ్ళ చేతుల్లో పెట్టాలి కదండి. పెళ్ళయ్యేదాకా ఊరికే కూర్చోటం ఎందుకని చదివిస్తున్నాం కానీ పెళ్ళైన తర్వాత అంతా అత్తారిష్టమే. చదవమంటే చదువుతుంది, మానేయమంటే మానేస్తుంది. భర్తకి ఎలా ఇష్టమైతే అలా చేయవలసిందే కదా. ఇంగ్లీషు బాగా మాట్లాడగలదండి. హిందీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటోంది. వెంకట్రావు మాట్లాడుతూ ఉండగానే పడుచు ముసలావిడ కొడుకు వైపు వెళ్దామా అన్నట్టు చూసింది. కొడుకు ఇంగ్లీష్లో ఒప్పుకొని వాసంతిని ఇంకోసారి ఎగాదిగా చూసి లేచాడు. వెంకట్రావు వాగ్ధాటికి ఆనకట్ట పడింది. సిద్ధంగా పెట్టుకున్న కూల్ డ్రింక్ సీసాల మూతలు తీయటానికి ఉద్యుక్తుడవుతుంటే సుబ్బారావు వద్దని సైగ చేశాడు. వాళ్ళు గుమ్మం దిగారు. సుబ్బారావు ప్లేట్లో స్వీట్లు 2 ఆదరాబాదరాగా నోట్లో కుక్కుకొని వాళ్ళ వెనక పరిగెత్తాడు. కారు కనుమరుగయ్యేదాకా వెంకట్రావు గేటు పట్టుకు వెళ్లాడి తర్వాత ఇంట్లోకొచ్చాడు. ఆలోగా పెళ్ళికూతురు కోవాల ప్లేటు తీసుకొని దాంట్లో 2 మైసూరుపాకులు కూడా పెట్టుకొని అన్నీ భుజించింది. ఆవిడ పెద్దమ్మ ఆ తెలివైన పని ఎప్పుడో చేసేసి కూర్చుంది. పెళ్లివాళ్ళు వెళ్లే ముందు ఏదో హిందీలో మాట్లాడుకుంటూ కారెక్కారు గాని వెంకట్రావు వైపు చూసి ఒక దొంగ నవ్వైనా నవ్వలేదు. ఈ సంబంధం కుదరదనుకుంటాను అని వెంకట్రావు ఆత్మ గుణిగింది. కానీ అంతలోనే పెళ్ళికొడుకు వాసంతిని గుండెల వైపు కన్నార్పకుండా చూసిన విధానం గుర్తొచ్చి హుషారొచ్చింది. ఈ సంబంధం కుదిరితే కొండకొస్తానని మొక్కుకోవే వాసంతి అన్నాడు లోపలికి రాగానే. నేనెప్పుడో ముడుపు కట్టారా అంది తల్లి. వెంకట్రావుకి ఇంకా ధైర్యం వచ్చింది. ఏంటే వాసంతి చెప్పు, నీకు బావగారు నచ్చారా అని కోవాల ప్లేటు చేతిలోకి తీసుకుంటూ హాస్యోక్తులు ప్రారంభించాడు. ఛీ పో అన్నయ్య, అప్పుడే బావగారేంటి అని వాసంతి సినిమా చెల్లెలి కోపం అభినయించింది. అప్పుడే అంటావేంటి, నిన్ను చూశాక ఇక ఆయన నిద్రపోతాడంటావా అని కులాసాగా నవ్వాడు అన్న. జానకి అదిరిపడింది ఆ మాటలు విని. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.